హలో ఫ్రెండ్స్, అద్దరు మైక్ మంచిగా హెడ్ ఫోన్. నేనైతే బిహెచ్ఎల్ పార్ట్ 2 ఇదైతే. ఇందాక చెప్పింది పార్ట్ 1. అయితే ఇందాక చూపించానుగా మా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే, మనమైతే వెళ్దాం. ఇప్పుడైతే స్మూత్ గతుకులు ఏం లేకుండా ఉంటుంది ఈ రోడ్ అయితే. ఓకే, లెట్స్ గో. ఇంకే స్మూత్ రోడ్డే. ఇవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి, ఈ వైరస్ కూడా జెండాలు పెడతారా? నాకు ఎంతవరకు తెలియదు. మా ఫ్రెండ్ చూపించారు, ఇది నాకు తెలియదు అసలు. బిహెచ్ఎల్ అంటే అట్లా ఉంటుందా? ఇదే స్మూత్ రోడ్. ఇంకా లోపలికి వెళ్తున్నాం మేమైతే. ఇది కూడా ట్యాంక్ వైపు తీసుకొని వచ్చాడు. బిహెచ్ఎల్ ట్యాంక్. ఇదిగోండి, ఇదే బిహెచ్ఎల్ ట్యాంక్. ఇది పాత ట్యాంక్. ఇప్పుడు దీన్ని తీసేసి కొత్త ట్యాంక్ కట్టారు. సారీ గైస్, ధ్రువన్ అబద్ధం చెప్తున్నాను. నాకు ఫస్ట్ తెలుసు. వాడిని పార్క్ తీసుకెళ్లేటప్పుడు వాడికి సెకండ్ తెలుసు అనమాట. చెప్పక అబద్ధం. గాయస్, ఈ దగ్గరలో ఒక పార్క్ ఉందంట. మా ఫ్రెండ్ చూపిస్తున్నాడు. ఈడో అయిపోయితే గతుకులే మొత్తం. సైకిల్ ఎక్కట్లే. ఇది నా సైకిల్ కాదు, మా మమ్మీ వాళ్ళ సైకిల్. నా సైకిల్ గేర్ చూపిస్తాను. అలాగ కూడా చూపిస్తాను నేను. ఇదండి, ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. మా వాడికి 2 days తెలుసు అంట. అటువైపు ప్లస్ ఇటువైపు వెళ్తున్నాం. వీళ్ళైతే ముందే వెళ్ళిపోతున్నాం, నన్ను పట్టించుకోకుండా. అయ్యా, జస్ట్ మిస్. దారి గుద్దేది. రే, జస్ట్ మిస్ రా. ఇదిగోండి, ఇదే పార్క్. వెళ్తున్నాం. అయిపోయింది, వచ్చేసాం గాయ్స్. వచ్చేసాం. ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. ఇదిగోండి, చాలా మంది ఇటువైపు ఇటువైపు అన్ని. గాయ్స్, ఈ పార్క్ చాలా ఫేమస్. దానికి చాలా మంది వచ్చి ఆడుకుంటారు రోజు. సారీ, దిస్ ఈస్ నాట్ ద ఫేమస్ పార్క్ ఇన్ ద బిహెచ్ఎల్. దేర్ ఇస్ అనదర్ వన్. ఓకే, ఇప్పుడైతే రౌండ్ వేద్దాం వెళ్ళి. ఓకే, వెళ్దాం ఫ్రెండ్స్. ఏం వద్దాం. ఓకే, ఒక్క రౌండ్ వేస్తున్నా నేను. ఓకే, లోపల ఎట్లుందా ఎక్స్పీరియన్స్ చూడాలి. ఇదిగోండి, మొత్తం అందరు వచ్చారు, చాలామంది వచ్చారు. ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడైతే. ఇక్కడైతే ఇవన్నీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఇక్కడ యూటర్న్ తిప్పుతున్నాం. ఇవాళ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇదిగోండి. ఓకే, యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ రూట్కి వెళ్దాం. సేమ్. ఓకే, మళ్ళీ సేమ్ అవుట్ అంటున్నారు మొత్తం ఇదంతా. ఇదైతే పార్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే, ఇక్కడ పార్క్ చేసేసి సైకిల్ మనమైతే వెళ్దాం. ఓకే, మనమైతే పార్క్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూస్తే చిన్నపిల్ల వాళ్ళది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? జిమ్ అన్నమాట అని చెప్పు. ఇదైతే జిమ్ చేస్తున్నాను నేను. చూడు.
ఎంత స్ట్రెంత్గా తెలిసింది దీంట్లో మన బాడీ మనమే మోస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే లెగ్ మూమెంట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇట్లా నుంచుంటాము, ఇట్లా నుంచున్న తర్వాత ఇట్లా షేక్ చేయాలి రెండింటిలో ఇట్లా షేక్ చేయాలన్నమాట. ఇట్లా షేక్ చేయాలన్నమాట రెండింటిని. ఇప్పుడైతే నేను చేసేస్తున్నా గైస్, ఫాస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే దీంతో డబల్ లెగ్ మూమెంట్ కూడా చేయొచ్చు, అంటే బోత్ లెగ్స్ ఎట్ ఏ టైం అన్నమాట. చూస్తున్నారు కదా, చేస్తుంటే అట్లా ఉందా నాకు కూడా అర్థం కాదు. ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటన్నమాట ఇది బాడీ స్వింగ్. బాడీ స్వింగ్ ఇదైతే బాడీ స్వింగ్. ఇది బాడీ స్వింగ్ అన్నమాట. ఇట్లా చేసి మనం ఇట్లా చెప్పులిప్పేసి ఇట్లా చేయాలన్నమాట. స్పీడ్గా అయినా చేయొచ్చు ఇట్లా బాడీ లోపలి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది లెగ్ ఫోర్స్ అన్నమాట. అట్లా డేంజర్ అంట. ఓకే ఇదైతే డేంజర్ అని పెట్టున్నా కానీ మనోడు చేస్తున్నాడు. మనం అన్నిటినీ చేస్తాం. వీడైతే పిచ్చో దానికే మొత్తం చేస్తున్నాడు. కాదు, ధృవగాడు అబద్ధం చెప్తున్నాడు. ప్రతి దాంట్లో ఇంటరప్ట్ చేయాలని చూస్తాడు. ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ దానికి అయితే వెళ్తున్నాం, కానీ అక్కడ ఇప్పుడైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇదైతే స్వింగ్, లెగ్ స్వింగ్ అన్నమాట. అది ఇంకో లెగ్ స్వింగ్ ఫస్ట్ వెళ్ళిన దానికి, ఇదేమో సెకండ్ స్వింగ్ అనమాట. బోత్ ఎట్ ఏ టైం అయినా చేయొచ్చు, వన్ లెగ్ మూమెంట్ అయినా చేయొచ్చు అనమాట. దీంట్లో ఎంత స్పీడ్ కావాలంటే ఎంత స్పీడ్ అయినా చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. పక్కన వద్దులే అదే. ఇప్పుడైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వాడైతే అది చేసేస్తున్నాడు, మనమైతే ఇది చేద్దాం. ఇదైతే పని చేయట్లేదంట. ఇప్పుడు ఇది చేద్దామా, వీళ్ళది చేద్దాం. దీనికి హ్యాండ్ లేదండి అయినా కొత్తగా. ఇదైతే కింద రొటేటింగ్, ఇది పని చేయట్లేదు. ఇదిగోండి ఇదైతే రొటేటింగ్. ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ తిరగాలి. చూసి వాడదామా అన్నాడు కదరా. ఓకే వాడు ఇంకా అదే చేస్తున్నాడు. 3 ఓకే గైస్, ఇది జారు స్వింగ్ అన్నమాట. ఇంకా మాయు ఉన్నాడు అనమాట. కింద కనలేకపోతున్నాం, మాయు పైకి ఓకే మాయు అయిపోయాడు. చిన్నుగాడు కింద దిగిపోయి చాలా భయపడ్డాడు అనమాట. మనమైతే నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఇది అయితే అందరూ తెలిసిందే. ఇదిగోండి పట్టుకో. వీటి మనోడైతే ఎక్కుతున్నాడు. మన కూడా వెనకాల నుంచి ఎక్కుదాం. కమ్మి ఎక్కాం మనమైతే. చాలా భయపడుతున్నాడు అనమాట.
భయపడ్డాం కదా ఫ్రెండ్స్, ఈ ఫోన్ ఎట్లా పట్టుకోవాలి. గాయస్ ఇప్పుడైతే మాయుక్త చేస్తున్నాడు అనమాట డేరింగ్ స్టంట్. ఎట్లా అవుతుందో చూద్దాం. అట్లా పెట్టి కాలిద్దే ముందుకురా. అంతే అంతే ముందుకు పెట్టాలి. ఇంకో ట్రిక్ కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉన్నాం కదా, దీన్ని ఇట్లా చేసుకొని మనం నెక్స్ట్ ఈ స్లైడ్ అయితే మనం ఎక్కాం, చిన్నపిల్లగా చేసేది. ఇదైతే మనం ఎక్కుతాం, పైదాకా ఎక్కుతాం. ఎక్కాము, అట్లా ఎక్కాం. ఈడైతే మన చూడండి అక్కడ ఎక్కి అట్లే వస్తున్నాడు. తీసుకో, ఇప్పుడు మళ్ళీ దిగాల. ఈ ఫోన్తోనే మనం దిగాలి మళ్ళీ. ఓ స్టంట్ చేస్తాం. అయిపోయింది, వెళ్ళిపోదాం మన ఇంటికి. ఏదా వెళ్దాం, వెళ్ళిపోదాం మనం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పార్క్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈడేడ్రా ధ్రువాన్స్ వాడైతే ఎదుర్కొన్నాడు ఎక్కడున్నావు అని. బాయ్ బాయ్. ఓకే, ఇదైతే పార్ట్ 2. ఓకే, మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ గాయ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పార్ట్ 3 కూడా ఉంది, కమింగ్ సూన్. ఓకే, కమింగ్ సూన్ పార్ట్ 3. ఓకే, ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోతాం మేము. ఇంకా లేట్ అయిపోయింది. మా మామయ్య కూడా చెప్పకుండా వచ్చేసాను నేను అని అనుకుంటుంది, చెప్పాను నేను. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్ గైస్. ఇంకా ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ లైక్ షేర్. ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియో కూడా పంపిస్తాను. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే పంపిస్తాను. పార్ట్ 3 కూడా వస్తుంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేస్తే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.